నమస్తే. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే శ్రీరమణాయ నమ. ఉపదేశసారం 21వ సూత్రం. ఇదమహం పదాపిక్యమన్వహం అహమిలీనకేప్యలయ సత్తయా. ఇదమహం పదాభిక్యమన్వహం అహమిలీనకేప్యలయ సత్తయా. అహమిలీనకేప్యలయ సత్తయా. ఇదమహం పద భిక్యమన్వహం అహమిలీనకే ప్యలయ సత్తయా. దీని యొక్క అర్థము: ప్రతిరోజు గాఢ నిద్రలో నేను అనే భావన ఉనికిని కోల్పోయినప్పటికీ ఆత్మ ఉనికిని కోల్పోదు. ఈ ఉనికిని కోల్పోని ఆత్మనే నేనుగా ఇక్కడ మహర్షి మనకు వివరించారన్నమాట. ఇక ఈ 21 సూత్రము గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇంతకుముందు 20వ సూత్రంలో నేను అనే భావన నశించిన వ్యక్తి ఎలా ఉంటాడో తెలుసుకున్నాము. అంటే అహంకారం నశించిన వ్యక్తికి ఏమి ఉండకూడదో తెలుసుకున్నామన్నమాట. అంటే ఆ దేహమే నేను అనే భావన ఉండదన్నమాట. ఆ అహంకారం నాశనమైన వ్యక్తికి నాది నావి అనే భావము కూడా ఉండదు. మరియు రాగద్వేషాలు, కోరికలు, సుఖదుఖాలు ఎలాంటివి ఉండవన్నమాట. మరియు ఎలాంటి అటాచ్మెంట్తో అతడు జీవించడని ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. అంటే ఎప్పుడు సదా ఆ ఈశ్వర తత్వంతో ఉంటాడన్నమాట. అంటే అహంకారం నశించిన వ్యక్తి ఎప్పుడు ఆనంద స్వరూపుడుగా విరాజిల్లుతాడని మనము ఇంతకుముందు తెలుసుకున్నాము. మరి ఈ 21 సూత్రం ద్వారా మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మరి ఈ సూత్రము మనకు అర్థం కావాలి అంటే కనుక మనకు శరీరము, మనస్సు, ఆత్మ గురించి తెలియాల్సి ఉంటుంది. మరి మన శరీరం గురించి, మన మనస్సు గురించి, మన ఆత్మ గురించి ఎవరైతే తెలుసుకోవాలంటారో మనకు ఆ యొక్క 3 అవస్థల గురించి కూడా తెలియాల్సి ఉంటుంది. ఆ 3 అవస్థలు ఏమిటంటే జాగృత్, స్వప్న, సుషుప్తి, తుర్యావస్థలు అన్నమాట. ఈ జాగృతి, స్వప్న, సుషుప్తి, తుర్యావస్థలను ప్రతిరోజు మనము అనుభవిస్తూనే ఉన్నాము. అంటే ప్రతిరోజు మనము బతుకుతూ ఉన్నాము. అంటే టెంపరీగా చనిపోతున్నాము, మళ్ళీ రీబర్త్ అవుతున్నామని ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక జాగృతి అవస్థ అంటే ఏమిటి అంటే మనం ఎవరైతే మెలకువగా ఉంటారో దానినే మనం జాగృతావస్థ అంటాము. అంటే ఇక్కడ శరీరము, మనస్సు 2 పనిచేస్తాయని ఇక్కడ మనము గుర్తుంచుకోవాలి. అంటే ఇప్పుడు నేను ఈ ఆడియో చేస్తున్నాను అంటే నేను జాగృత అవస్థలో ఉన్నానన్నమాట. ఈ ఆడియోని మీరు వింటున్నారంటే జాగృత అవస్థలో ఉన్నారని మీరు అనుకోవాలన్నమాట. దీనిని జాగృత అవస్థ అంటారు. ఇక స్వప్నావస్థ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ప్రతిరోజు మనం స్వప్న ప్రపంచంలోకి మనం పడుకున్న తర్వాత పోతూనే ఉంటాము. అంటే ఈ స్వప్నంలో మన శరీరము అనేది పూర్తిగా రిలాక్స్ అవుతుంది. కానీ మన యొక్క మనస్సు మాత్రము పనిచేస్తూనే ఉంటుంది. అంటే అప్పుడు ఈ స్వప్నంలో మనం కళలను కంటూ ఉంటాం అన్నమాట. అంటే మన మనసు పనిచేస్తున్నప్పుడు మనకు కళలు వస్తూ పోతూ ఉంటాయని అర్థం చేసుకోవచ్చు. ఇక 3వది అయినటువంటి సుషుప్తి అవస్థ, ఇది ఒక గాఢమైన స్థితి అన్నమాట. అంటే దీనినే మనము డీప్ స్లీప్ స్టేట్ అంటాము. అంటే ఎవరైతే స్వప్నావస్థ దాటిన తర్వాత గాఢమైన స్థితిలోకి వెళ్తారో దానిని సుషుప్తి అవస్థ అంటారన్నమాట. ఈ సుషుప్తి అవస్థలో మన శరీరము మరియు మనస్సు 2 పడిపోతాయన్నమాట. అంటే ఈ గాఢమైన నిద్రలో అహంకారం కూడా పూర్తిగా
పడిపోతుందన్నమాట. ఎప్పుడైతే ఈ అహంకారం పూర్తిగా నశిస్తుందో అప్పుడు తను గాఢ నిద్రలోకి వెళతాడని ఇక్కడ మనము గ్రహించాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ శరీరము మనస్సు రెండు కూడా పడిపోతాయని మనము అర్థం చేసుకోవాలి. ఇక 4వది తుర్యావస్థ. తుర్యావస్థ అంటే ఎవరైతే ఎప్పుడైతే ఆనంద స్థితిలో ఉంటారో దాన్ని తుర్యావస్థ అంటారు. అంటే మళ్ళీ మనము లేవగానే మన మనస్సు మరియు శరీరము రెండూ పనిచేస్తాయని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే దీనిని బట్టి మనం ప్రతిరోజు ఇలా టెంపరరీ డెత్ రీచ్ అయ్యి మళ్ళీ పుడుతున్నామని ఇక్కడ మనము గ్రహించాల్సి ఉంటుంది. తుర్యాతీతం అంటే అక్కడ ఓన్లీ ఆ ఆత్మస్థితి, ఆ నేను అనే భావన మాత్రమే ఉంటుందన్నమాట. ఇక మనం గాఢ నిద్రలో ఆ నేను ఎప్పుడైతే పడిపోతుందో అప్పుడు ప్రశాంతంగా నిద్రపోయాను అని నిద్ర నుంచి లేచిన తర్వాత మనం అందరము చెప్పుకో ఉంటాము. అంటే ఆ గాఢ నిద్రలో ఆ అహం పడిపోయిన తర్వాత ఇక ఆ ఆత్మయే నేనుగా స్ఫురణలో ఉంటుందని ఇక్కడ మనము గట్టిగా విశ్వసించాల్సి ఉంటుంది. అంటే ఆ నేను అనే ఆత్మస్ఫురణ లేకుంటే నేను ప్రశాంతంగా నిద్రపోయాను లేక నేను ప్రశాంతంగా నిద్రపోలేదు అని మనం ఎప్పుడూ ఎవరికి చెప్పుకోలేము. అంటే మనకు మనం కూడా అనుకోమన్నమాట. అంటే ఇక్కడ ఆ గాఢమైన స్థితిని అనుభవించింది ఆ నేనుగా చెప్పబడే ఆ ఆత్మనే అని మనకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. అంటే ఈ 21వ సూత్రం ద్వారా మనము ఏం గ్రహించాము అంటే గాఢ నిద్రలో నేను అనే భావన ఉనికిని కోల్పోయినప్పటికీ ఆ ఆత్మ ఎప్పటికీ ఉనికిని కోల్పోదు అని అర్థం చేసుకున్నాము. అంటే ఆ ఆత్మ అనేది ఎల్లప్పుడూ అలా వెలుగుతూనే మన యొక్క ఉనికిని గ్రహిస్తూ ఉంటుందని ఇక్కడ మనము ఈ సూత్రం ద్వారా మనము అర్థం చేసుకున్నామన్నమాట. చివరిగా సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ.